నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఉషా. ముందుగా హెడ్లైన్స్. దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో పాల్గొన్న అతిరథ మహారథులు. దగ్గుపాటితో అనుబంధాన్ని నెమరవేసుకున్న సీఎం చంద్రబాబు. నిరసన బాట పట్టిన సివిల్ సప్లైస్ హమాలీలు. తమను క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్. రాష్ట్రంలో రాహుకేతువులుగా వైసీపీ టీడీపీ కూటములు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కామెంట్. విశాఖ గీతం కళాశాల వేదికగా జరిగిన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ఇంతటి గొప్ప పుస్తకాన్ని రచించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎంతైనా అభినందనీయులని కొనియాడారు. భారతదేశ చరిత్ర వక్రీకరణ జరిగిందని, వాస్తవాలను పరిశోధించి భారతదేశ చరిత్ర కూడా రాయమని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సూచించారు. ప్రపంచ చరిత్రను సరళమైన భాషలో పుస్తక రూపంలో తీసుకురావడం సంతోషకరం, అభినందనీయమన్నారు. అమ్మ భాష కళ్ళు అయితే కళ్ళజోడు ఆంగ్ల భాష అని ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే వచ్చేలా చూడాలని చంద్రబాబును కోరారు. నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు లోతైన అధ్యయనంతో అద్భుతంగా ప్రపంచ చరిత్ర రాశారని, ఆయన రచయిత కాని రచయిత అని గొప్ప సాహసం చేశారని అభినందించారు. ఇద్దరం ఎన్టీఆర్ దగ్గర కలిసి పనిచేశామని, ఎన్టీఆర్తో స్ఫూర్తి పొందామన్నారు. వెంకటేశ్వరరావు డాక్టర్ ప్రాక్టీస్ చేయకుండా వైద్య మంత్రిగా ప్రాక్టీస్ చేశారని కొనియాడారు. డాక్టర్ అయ్యి సినిమాలు కూడా తీశారని నవ్వించారు. ఎన్ని కష్టాలున్నా తమ కుటుంబంలో జోవియల్గా, హ్యాపీగా, సంతోషంగా కనిపించే ఒకే ఒక వ్యక్తి వెంకటేశ్వరరావు అని తీపి గుర్తులు నెమరు వేసుకున్నారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రపంచ చరిత్ర వాస్తవాలను వెంకటేశ్వరరావు పూర్తిగా ఔపాసన చేసుకొని నిమగ్నమై స్పష్టంగా రాశారని, చదవాలనే ఆసక్తి పెంచారని అభినందించారు. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీగా చేసిన వెంకటేశ్వరరావు తన జీవితాన్ని తనకిష్టంగా మలుచుకున్నారని ప్రశంసించారు. పరిజ్ఞానం వారితోనే అంతరించిపోకూడదు, అది తర్వాత తరానికి చేరాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ నాడుని సరిగా అర్థం చేసుకున్న నానుడిని డాక్టర్ వెంకటేశ్వరరావు గారు దాన్ని ఒప్పుకుంటూ ఈ మంచి పుస్తకం రాసినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ప్రపంచ చరిత్ర ఒక పుస్తకంగా రాయడం అంత సులభం కాదు. ప్రపంచ చరిత్ర ఒక పుస్తకంగా రాయడం అంత సులభం కాదు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నటన గురించి కూడా పుస్తకం రాయాలంటే సాధ్యమయ్యే పని కాదు. అమలు చేశారు మన వాళ్ళు కొందరు. ఈ ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా పుస్తకాన్ని తీసుకురావడం చాలా ముదావహమైనటువంటి విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ వివిధ సంఘటనలు క్రమేణా ఎలా మారాయి, వర్తమానం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని ఎప్పుడు చరిత్ర చెప్తూ ఉంటుంది మనకి. చరిత్ర దానంతట అది రాసుకోదు. చరిత్రను కూడా ఎవరో ఒకరు రాయాలి. మామూలుగా రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం, మతం సహా మానవ సమాజంలోని అన్ని అంశాలను ఈ చరిత్ర స్పృశిస్తుంది. మామూలుగా తెలుగువారి చరిత్ర వేర్పాటువాదం ఎందుకు వచ్చిందని పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు. 3వ పుస్తకం అక్కడి నుంచి వదిలిపెట్టలేదు. ప్రపంచతత్వం, నాయకత్వం, దీని మీద అధ్యయనం చేసి ఒక బుక్ ఒకటి రాసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు 4వది ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచ దేశాలు, పాలనా వ్యవస్థలు అధ్యయనం చేసి దానిపైన ఒక పుస్తకం రాశాడు. ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు, ఇంకా ఆయన మాటలోనే చెప్పాడు కాబట్టి నేను ఎక్కువ చెప్పను. మొత్తం డీటెయిల్ అన్ని
ఆ తర్వాత జరగబోయేట కూడా చెప్పాడు. మనం అందరం ఒక 4-5 సంవత్సరాలు కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తులో 50 ఏళ్ళు అంటున్నాడు. కానీ ఒక్కసారి ఇన్నోవేషన్ వస్తే 50 ఏళ్ళతో ఆగదు. కొంతమంది మీరు లేనిపోయిన ఆలోచనలు ఇచ్చారు. శాశ్వతంగా ఎందుకు బతకూడదని. గాడ్ ఓన్లీ నోస్. కానీ చరిత్ర కూడా మనం ఒకసారి చూస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు అగ్రదేశాలు అన్ని దేశాలు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి. జనాభా లేదు, ఏఐ ఉంది, లేకపోతే టెక్నాలజీ ఉంది, దాన్ని ఆపరేట్ చేసే మనుషులు కూడా లేని పరిస్థితి వస్తుంది. యూరోప్ కానీ చైనా కానీ అదే మరిగా మీరు చూస్తే చాలా దేశాల్లో, జపాన్ కానీ అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం అందరం అదృష్టవంతులం. భారతదేశం వరకు ఈరోజు ఎగ్జామ్ట్ చేసే వచ్చింది. I think it's almost unusual for somebody who's been in active political life for a very long time to engage in a very academic activity, that is to write a book. Write any book is one thing, which he's already done about 4 or 5 of them. But to write history is not easy at all. To write history requires a lot more rigor. It requires a lot of intensive study. I think it was Aristotle who once said, and I'm not sure about the exact words, but he said history, actually it's about the unchanged. దాంట్లో మార్పు చేర్పులు ఏం లేవు, నడిచిపోయాయి. ఆ నడిచిపోయిన విషయాన్ని గురించి రాయడం అనేది, దట్ ఈస్ వై యూ ఆల్సో హ్యావ్ పీపుల్ హూ సే హిస్టరీ ఈజ్ నార్మలీ రిటన్ బై ద విక్టర్స్. గెలుపు ఎవరికి పొందారో, ఎవరు గెలిచారో వాళ్ళ వల్ల రాయబడినది హిస్టరీ. దాంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటుంది. మంచి ఏంటి? గెలిచిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ తరపున జరిగిన మంచిలన్నిటినీ కూడా హిస్టరీలో రాస్తూ వస్తారు. కానీ అన్చేంజ్డ్ అది. అరిస్టాటిల్ unchanged. It remains there. It is unchanged. Nobody can change it. What happened, happened. But దాన్ని రాస్తున్నవాడు గెలిచిన వాడైతే he writes it in one glorious way. But there are others who are not part of the victorious. వాళ్ళని డిఫరెంట్ లాంగ్వేజెస్లో, వాళ్ళ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్లో హిస్టరీని రాస్తారు. దాన్ని తరతరాలుగా చెప్తారు. సబాల్టర్న్ హిస్టరీ అంటారు, ఇంటర్ప్రిటేటివ్ డిఫరెన్స్ అంటారు. సో హిస్టరీ బుక్ రాయడం అనేది చాలా కఠినమైన ఎక్సర్సైజ్. ఇట్ కెనాట్ రిసీవ్ రెడీ అక్సెప్టెన్స్ బై ఎవ్రీబడి. సో మెజారిటీ హిస్టరీ రాసేవాళ్ళు చాలా సంకోచించి రాస్తారు. కొన్ని అంశాలు రాస్తారు, అన్ని అంశాలు రాయరు. కానీ అక్కడ కూర్చున్నప్పటికీ నాకు అనిపించింది, ద టైటిల్ ఆఫ్ ద బుక్ ఇస్ ఇట్స్ ఎ గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని మహిళా చేతన పిలుపునిచ్చింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంఘం ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. మహిళలపై హింసను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దేశంలో ఏ మూల చూసినా మహిళలపై అత్యాచారాలు, అవమానాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని కత్తి పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. అసమానతలు, దౌర్జన్యం, గృహహింస పెచ్చిమీరిపోతుందని అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతన చట్టం అమలవడం లేదు. స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా వచ్చినటువంటి రక్షిత చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. నీరు గారుస్తున్నారు పాలకులు.
ముఖ్యంగా మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు, మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి మహిళల హక్కుల మీద ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు. సరికదా తిరోగమనంగా మహిళల హక్కుల్ని వెనక్కి తీసుకునే వైపుగా ప్రయత్నాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో గృహహింస, అత్యాచారాలతో పాటుగా మహిళలు తీవ్రంగా ఎదుర్కొంటున్న ఇంకో సమస్య ఏంటంటే పరువు హత్యలు. ఒక కులం దాడులు కానీ, మతం దాడులు కానీ ఏవి జరిగినా అందులో స్త్రీలని హింసించడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ దాడులన్నీ ఆగాలి, ఈ హింస అంతా ఆగాలి. అవకాశాలు లేవా అంటే తప్పకుండా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పై స్థాయిలో కొంతమంది వెళ్తున్నారు. కానీ మెజారిటీ మహిళలు మాత్రం అవకాశాలు లేక పేదరికంలో, అలాగే చట్టం తమకు ఇచ్చినటువంటి హక్కుల్ని వినియోగించుకునే పరిస్థితుల్లో లేక ముస్లిం మైనారిటీస్ అయితేనేంటి, దళిత మహిళలు అయితేనేంటి, పేద మహిళలు వీళ్ళంతా కూడా ఈ హింసకు బలవుతున్న ఈ సందర్భంగా మార్చి 8ని స్త్రీలపై అమలవుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా జరుపుకోవాలని మహిళా చేతన భావిస్తుంది. ముస్లిం మైనారిటీ ఎమ్మెల్సీ సీటును ఉత్తరాంధ్ర ముస్లిం నేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్కు కేటాయించాలని విశాఖలో ముస్లింలు కోరుతున్నారు. ఏవిఎన్ కళాశాల ఎదురుగా ఉన్న జామియా మసీద్ ఆవరణలో మత పెద్దలు ఈ విషయమై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత పెద్ద షేక్ సిరాజ్ మాట్లాడుతూ విశాఖ జిల్లా జనాభాలో 2వ స్థానంలో ఉన్న ముస్లింలకు చట్టసభలలో సరైన ప్రాతినిధ్యం ప్రధాన రాజకీయ పార్టీలు కల్పించకపోవడం వల్ల ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ముస్లింల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పాటుపడుతున్న ఎండి నజీర్కు ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని, ముస్లింలకు రంజాన్లో ఇచ్చే తోఫాగా ఎమ్మెల్సీ సీటుని ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లా నుండి గత 30-40 సంవత్సరాల నుంచి ముస్లిం మేధావులకి ముస్లింల సమస్యను తెలియజేయడం కోసం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ తగినటువంటి ప్రాధాన్యత లభించడం లేదన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో మన ఉత్తరాంధ్ర నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో నజీర్ గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే మా యొక్క సమస్యల్ని, ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆయన దగ్గరికి వెళ్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ముస్లింల యొక్క సాముదాయిక సమస్యల్ని తెలియజేసేటువంటి ఒక గొంతుక మనకి అసెంబ్లీలో కావాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మా యొక్క గొంతుకుని వినిపించే ఏకైక వ్యక్తి నజీర్ గారు మాత్రమే. కాబట్టి మేమంతా ముక్తసరిగా మేము చెప్పేది ఏంటంటే, మేమంతా కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ముస్లిం సమాజం ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటి అంటే, ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఆయన్ని ముందుకి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ముస్లింలకి సరైనటువంటి ప్రాధాన్యత లభించినటువంటి ప్రస్తుత తరుణంలో ఆయన్ని ముందుకు నడిపిస్తారని చెప్పి మా యొక్క గొంతుకుని అసెంబ్లీలో వినిపించేటువంటి అవకాశాన్ని మాకు ఇస్తారని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చిన్న వినపం మాది. మన ముస్లిం సోదరులందరూ ఉత్తరాంధ్ర నుంచి మన విశాఖపట్నంకి సౌత్లోనే ఉన్న మన జామియా మసీద్, ఈ జమాత్ తరఫున మేము కోరుతుంది ఏమనగా, మనకు ఒక ముస్లిం నాయకుడు మన కష్టాలు నష్టాలు ఏమన్నా చెప్పడానికి ఒక నాయకుల దగ్గర అవుతున్నాం మేము. కానీ మన ఒక శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ చెప్పడానికి మనకు నాయకులు ఉండాలి. మనం గతంలో చూస్తే 94లో ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అక్కడి నుంచి 30 సంవత్సరాలు అడిగిన ఒక సీట్ చేయదు మనం. ఈసారి మనం 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడి మన గత 2014 ఎలక్షన్లో కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి మన విశాఖపట్నంలో అంతా వేరే ప్రభుత్వం వచ్చిన 4 ఎమ్మెల్యేని నిల్చున్నారంటే అది నజీర్ భాయ్. ఆయన డోర్ టు డోర్ తిరిగేసి ఈ యొక్క ఓట్ బ్యాంక్ తీసుకొని మనం గెలిపించారు. అలాగే ఇదే సందర్భంలో మళ్ళీ మన 24లో కూడా స్టార్ట్ ఎలక్షన్లోని కూడా అతను ఉత్తరాంధ్ర విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం జిల్లా కానీ, తూర్పుగోదావరి జిల్లా కానీ, ఏ జిల్లాకైనా మన ముస్లిం క్యాడర్ దగ్గర వెళ్ళి మన ముస్లిం ఓట్ బ్యాంక్ని ఒక రేంజ్కి, మన రేంజ్ ఎంత తక్కువ ఉండేదో చాలామంది ఉండేవారు తెలుగుదేశంకి, ఆ రేంజ్ని పెంచుకొని ఓట్ బ్యాంక్ని ఒక విధంగా తీసుకొచ్చిన నాయకుడు మన నజీర్ భాయ్. మేము అందరూ ఒకటే కోరుతున్నాం, ఆయనకు ఒక ఎమ్మెల్సీ సీట్ ఇస్తే ఆయన వెళ్ళి మన శాసనమండలిలో శాసనసభలో కానీ మా కోసం గతంలో మనం మాకు ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ పట్టుకొని ఆయన మాకు న్యాయం చేస్తారు. ఒక శాసనసభలో ఆయన మా గురించి గలం ఇప్పుతారని మేము కోరుకుంటున్నాం.
భారతదేశంలో అగ్రస్థాయి టెస్ట్ ప్రోపరేటరీ సంస్థ అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆకాష్ ఇన్విక్టస్ అనే అధునాతన జేఈఈ ప్రిపరేషన్ ప్రోగ్రాంను సౌత్ జోన్ చీఫ్ అకాడమీ బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రా ఆవిష్కరించారు. నగరంలో స్థానిక హోటల్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ముందుగా దీప ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఐఐటీలలో లేదా విదేశాల్లో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల కోసం రూపొందించిన ఈ ప్రోగ్రాం అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తీకరించిన ఏఐ ఆధారిత ఫలితాలకు ప్రాధాన్యమిచ్చే కార్యక్రమం అన్నారు. ఆకాష్ ఇన్విక్టస్ ద్వారా దేశవ్యాప్తంగా అత్యుత్తమ 500 జేఈఈ ఫ్యాకల్టీ మెంబర్స్ అందుబాటులో ఉంటారన్నారు. ఐఐటీలో అత్యున్నత ర్యాంకులు సాధించుకోవాలనే విద్యార్థుల కోసం ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా రూపొందించబడిందని చెప్పారు. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఈఓ దీపక్ మెహ్రోత్రా ఈ ప్రోగ్రాం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆకాష్ ఇన్విక్టస్ సాధారణ కోచింగ్ ప్రోగ్రాం కాదని, ఇది విద్యార్థులను ఐఐటీలో టాప్ ర్యాంక్ సాధించేందుకు మార్గదర్శనం చేసే సమగ్ర విద్యా ప్రయాణం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ స్టేట్ బిజినెస్ హెడ్ నిశాంత్ మిశ్రా, సిటీ బ్రాంచెస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ వై లక్ష్మీనారాయణ, ఈశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. We have announced Invictus as the stream of advanced engineering in Akash. This is a brand new program which Akash has started pan-India in nearly 34 locations. Now Invictus is going to be the program where the students aspiring for the IITs and the top-notch engineering colleges in India will be trained and coached under this program. Now this program has been conceptualized, designed and made by the best of the mentors of IIT in India. The teachers and the mentors who have given thousands of IITians in India are the part of Invictus journey now. Roughly 500 teachers across India who have been the part of various institutions and given the results of the IITs in the past are now the think tank and the execution team of Akash Invictus. Now with Invictus, it becomes very unique that when I am saying that Invictus is a wing of advanced engineering programs, then how we are going to ensure that the students who are joining Invictus program are entering sure shot into their dream engineering colleges, which are primarily the IITs in India. It has got 4 important pillars of the Invictus, which makes it unique in India, not in Akash, in India. If you compare any of the program which is being delivered by any institution for the advanced engineering, you will find that Invictus stands apart. Now the first and foremost pillar of Invictus is its study material. The study material of Invictus has been designed brand new, and to make sure that we get the best of the content in the Invictus books, we have invited the best of the faculties, and I told you they all are from the premium reputed institutes in India who have made the study material of Invictus. We are so much confident over the material and the quality of Invictus study material that we have launched one open challenge in the market, that if any institute or any teacher in India who proves that their content or material is better than the Invictus books, we are ready to pay 10 lakh rupees cash award to them. సివిల్ సప్లైస్ హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ హమాలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మన్మథరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐటియుసి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులు అందించడంలో సివిల్ సప్లైస్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని మన్మథరావు అన్నారు. అలాంటి కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన రూట్ మ్యాప్ సిస్టమ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది అనేది పనిచేస్తున్నారు.
వీళ్ళందరికీ కూడాను చనిపోయిన హమాలి కుటుంబాలకి అనేది పిఎఫ్ ద్వారా వీళ్ళకి అమలు చేస్తున్నారు, కానీ పెన్షన్ అనేది అమలు చేయట్లే. పిఎఫ్ ద్వారా చాలామంది చనిపోతున్నారు, వాళ్ళందరికీ కూడా పిఎఫ్ ద్వారా పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నాం. అలాగే 60 సంవత్సరాలు నిండిపోయిన హమాలీస్కి అందరికీ కూడాను పిఎఫ్ ద్వారా పెన్షన్ అనేది ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులకు పిఎఫ్ ద్వారా ఇవ్వాలి, వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వట్లే. అదే విధి నిర్వహణలో పనిచేస్తున్న కార్మికులు ఏమాత్రం చనిపోతే వాళ్ళకి ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వాలి. దాదాపు 10 లక్షలు ఇవ్వాలనేసి మేము చాన్నాళ్ళ నుంచి అడుగుతూ ఉన్నాం. వాళ్ళందరికీ 4వ తరగతి ఉద్యోగులకు గుర్తించాలి, 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేసి ప్రధానమైన డిమాండ్గా ఉన్నది. కానీ ఆ డిమాండ్లు ఏమీ కూడా పరిష్కరించట్లే రాష్ట్ర ప్రభుత్వం అనేది. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా ఈరోజు అనేది విధులు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు సమస్యలు పరిష్కరించాలని ఏమాత్రం కూడాను వీళ్ళు వెనకంది అనేది వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల ఏంటంటే వెంటనే వీళ్ళకి అటువంటి సమస్యలను పరిష్కరించాలని అడుగుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెందుర్తి భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి బ్యాంకు ఖాతాదారులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ బీబాష్ రంజన్ మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం పురస్కరించుకొని బ్యాంకు వద్ద ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరం ద్వారా ప్రతి ఒక్కరూ మెరుగైన వైద్య సేవలు పొందాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి తాము స్టేట్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని, ఓటీపీ చెప్పండి అని అడుగుతారని, అటువంటి ఫేక్ కాల్స్ని నమ్మొద్దన్నారు. బ్యాంకుల నుండి ఎటువంటి కాల్స్ ఏ ఖాతాదారునికి రావన్న విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది ఎస్వి రమణమూర్తి, ఈ వైద్య శిబిరంలో పెందుర్తి 30 పడకల ఆసుపత్రి వైద్యులు దొర, ఇతర వైద్య సిబ్బంది, పలువురు బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. సో ఆ మీద మన బ్యాంక్ కస్టమర్స్ కానీ ఎవరు కానీ అందరి ద్వారా ఇది డాక్టర్ గారు, మన డోరా డాక్టర్ గారు ఇక్కడ పెందుర్తి హాస్పిటల్ నుంచి విత్ దర్ స్టాఫ్స్ వచ్చారు. అండ్ ఇవాళ కండక్ట్ చేశాను. అండ్ ఫ్రీ మెడిసిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను ఇక్కడ. అండ్ ఎవరెవరికి ఏముంటే ప్రాబ్లమ్స్ కూడా తర్వాత హెల్త్ చెకప్ కానీ బాగానే ఉంటుంది అంటే అడ్వైస్ కూడా డాక్టర్ గారు ఇచ్చారు. సో ఇవాళ థర్స్డే మనం కండక్ట్ చేసాం. ఎస్బీఐలో ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. మన కొత్త కస్టమర్ వస్తే అకౌంట్ ఓపెనింగ్ నుంచి అది కూడా ఇన్స్టంట్ అకౌంట్ ఓపెనింగ్, మీరు ఓన్లీ ఆధార్ పట్టుకుని వస్తే ఇక్కడ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ప్లస్ మన బ్యాంకులో లోన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. లోన్ ప్రొడక్ట్స్ అంటే మన ముద్రా లోన్ నుంచి బిజినెస్ లోన్స్, ఎంప్లాయీకి పర్సనల్ లోన్స్, కార్ లోన్, హోమ్ లోను, తర్వాత మన డోక్రా లోన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ఇంకా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, కస్టమర్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. హెల్త్ సంబంధం అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. మన కొత్తగా కూడా ఇప్పుడు ఒక బ్యాంక్ 2000 రూపీస్లో 40 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లాంచ్ చేశారు. సో అందులో మీరు ఓన్లీ 2000 రూపీస్ పర్ ఇయర్ కడితే 40 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మన బ్యాంక్ కొత్తగా లాంచ్ అయింది. అది కూడా ఉన్నాయి. మన 12,000 రూపీస్ ప్రతి సంవత్సరం ఇస్తే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అయిపోతుంది. హస్బెండ్ వైఫ్ అండ్ 2 పిల్లల వరకు కవర్ అవుతున్నారు. అప్ టు 5 lakhs 10 lakhs అలా ఉన్నాయి. డీటెయిల్స్గా మన బ్యాంక్ తరఫున వచ్చి కాంటాక్ట్ చేస్తే పెందుర్తి బ్రాంచ్లో మన డీటెయిల్స్గా చెప్పవచ్చు. మళ్ళీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ కూడా అలాగా ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ మన యోనో యాప్ ద్వారా కస్టమర్ వితౌట్ బ్యాంక్ విజిట్లో కూడా తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్. అండ్ బ్యాంక్కే వస్తే కూడా మనం మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కూడా ఉన్నాయి. విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస జలాశయ నిర్వాసితులు సమస్యలను మౌలిక పునరావాస చర్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని నేషనల్ బీసీ వెల్ఫేర్ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. నిర్వాసిత పటువర్ధనం గ్రామాన్ని, డ్యాంను ఆయన సందర్శించారు. నిర్వాసితులు పడుతున్న బాధలను ప్రభుత్వాలు గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమస్యలను న్యూఢిల్లీలో ఆల్ ఇండియా బీసీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిర్వాసిత గ్రామాల సమస్యలు పరిష్కరించాలని లేఖ వ్రాయనున్నట్లు తెలిపారు. మడ్డువలస నిర్వాసిత ముంపు గ్రామాల్లో బీసీ వెనుకబడిన దళిత వర్గాలకు సంబంధించిన వారు అధికంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం ఇల్లు, పంట పొలాలు స్వాధీనం చేసుకోవడంలో చూపిన శ్రద్ధ నిర్వాసిత గ్రామాలలో మౌలిక పునరావాస ఉపాధి కల్పనలో చూపడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టులు నిర్మాణం చేస్తాయి. అలాగే ఆ చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి గ్రామాలు ఏదైనా ఈ ఉప ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలని ఖాళీ చేపించి
వేరే చోట వీనికి పునరావాసం కల్పించి బాధ్యత, మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే పాలకులది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత సుమారు 5 సార్లు ఎన్నికలు వచ్చాయి. ప్రతి ఎన్నికలప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఓట్లు వేయించుకోవటానికి వస్తూ ఉన్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కానీ ఒక ఆలోచన కానీ తీసుకురావట్లేదు. ఇప్పుడు ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కుంట్ర మురళి గారు కూడా నాకు తెలిసి మన ఎన్నికల్లో ఆయన ఓట్ల కోసం వచ్చే ఉంటాడు ఇక్కడ. మరి వచ్చినప్పుడు ఇంత మారుమూల గ్రామం అయినటువంటి పూర్తిగా ఎస్సీ బీసీ అత్యధిక శాతం ఉన్నటువంటి ఈ గ్రామానికి కనీసం ఒక రోడ్డు సదుపాయం కానీ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కానీ ఏ విధమైనటువంటి సదుపాయాన్ని కల్పించకుండా పాలకులు వ్యవహరిస్తున్న తీరుని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం గిరిశిఖర గ్రామమైన చిలక మెండెంగిలో సుమారు 62 కుటుంబాలు జీవిస్తుండగా గ్రామానికి సరైన వసతులు లేకున్నా పుట్టిన గడ్డను విడవలేక అక్కడే జీవనం సాగిస్తున్న వారికి మంచినీరు కూడా లభించకపోవడంతో వారి గొంతెండిపోతుంది. ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో కొండవాగు నుండి ప్రవహిస్తున్న నీరును అడ్డుకొని పైపు ద్వారా ట్యాంకులకు నింపుకొని ఆ ట్యాంకుల ద్వారా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న 2 కుళాయిలు చేరుతున్న నీటిని తాగడానికి వాడుకుంటున్న దీనస్థితిలో ఉన్న గ్రామస్తుల ఆవేదన ప్రభుత్వానికి తెలియకపోవడం చోద్యంగా కానవస్తుంది. రానున్న 2 నెలలు వేసవికాలం కావడంతో వారి కష్టాలు మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తమ గోడును విని మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా అందరికి కూడా మా విన్నపాలు మేము చేస్తున్నాము, అవుతాయని మేము ఆశపడుతున్నాము. ముఖ్యంగా వేసవిలోని మాకు నీరు ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. అవసరమైతే మీకు చూపిస్తాను కూడా. కుళాయి నీరు కూడా రావటం లేదు. ఎక్కడో జలాల నుంచి కొండల నుంచి తెచ్చుకొని కుండీలు చేసుకొని వాటర్ తాగుతున్నాము. ఆ వాటర్ ద్వారా మనకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరేచన, జ్వరాలు వచ్చేస్తున్నాయి. వాటికి చాలా ఇబ్బంది అవుతున్నాయి. తినడానికి కూడా నీరు ఇబ్బందిగా ఉంది. కొంచెం నీరు కోసం ప్రభుత్వం దృష్టి పెట్టి మాకు చూడాలనేసి మేము కోరుతున్నాం. దొంకల కాడ వెళ్ళి నీళ్ళు పెరుగుకుంటున్నాము. ఈ కొలేవి ఆగిపోతున్నాం. ఎండాకాలం అయితే ఒక 2 కిలోమీటర్ దూరం మోసి తెచ్చుకోవడానికి మీ బాధ పడుతున్నాము దూరం నుంచి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని, వెంటనే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబు రాజాంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడాలి కానీ రీల్స్ చేసుకోవడం కాదని హితవు పలికారు. దువ్వాడ శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సురేష్ బాబు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 14న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో జరుగుతున్న బహిరంగ సభకు జన సైనికులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించారు. అనుచిత వ్యాఖ్యలు అంటే అనుచిత వ్యాఖ్యలు కాదు. ఒక ఎమ్మెల్సీగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఏం మాట్లాడాలో, ఏ కార్యక్రమం చేయాలో, ఎలాగ ప్రవర్తించాలని కూడా మినిమం కూడా కామన్ సెన్స్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని విమర్శించడం జరుగుతుంది. ఈ మధ్యన జరిగినటువంటి విమర్శ ఏంటంటే 50 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నట్టుగా ఆయన లేనిపోయిన ఆరోపణలు నోటికి ఎలాగొస్తే అలాగ మాట్లాడడం అన్నది జరుగుతుంది. ఆయనకి డబ్బులే కావాలంటుకుంటే సినీ ఫీల్డ్లో 1000 కోట్లు సంపాదించగలిగే శక్తి ఉన్న వ్యక్తి ఈరోజు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయంలో పనిచేసి నిస్వార్థంగా పనిచేసి ప్రజలకు అందుబాటులోకి ఉండేటటువంటి ప్రభుత్వాన్ని తీసుకుంటూ వస్తే ఇలాంటి వ్యక్తి ఇలాంటి దుర్మార్గం మాట్లాడడము, విమర్శలు చేయడము జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగంలో ఇలాగ మాట్లాడితే ఏదో స్వాతంత్ర హక్కు ఉంది, ఆర్టికల్ 19 వాడుకుంటామన్న దుష్ట ఆలోచనలో ఉన్న వ్యక్తులకి ఏదైనా కొత్త చట్టం తీసుకొచ్చి లేనిపోయిన ఆరోపణలు చేసినప్పుడు ఆయన మీద చర్యలు తీసుకునేటట్టు ఏదైనా యాక్షన్ ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాం. ఇంకా
ఈ వ్యక్తి మీద కూడా మేము ఫ్యూచర్లో చట్టబద్ధంగా ఏదైతే తప్పు చేస్తున్నాడో వాటికి సంబంధించి పోలీస్ కంప్లైంట్లు ఇస్తాం. 499 యాక్ట్, డిఫర్మేషన్ యాక్ట్ కూడా ఆయన మీద ప్రయోగించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. చట్ట ప్రకారం ఏదైతే ఆయన మీద చర్య తీసుకోగలమో అది పోలీసులకు అప్పచెబుతూ వాళ్ళు నిశ్చితంగా పరిశీలించి దాని మీద ఎంక్వైరీ చేసి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఏ చట్టం అయితే ప్రయోగిస్తూ బాగుంటుందో, ఏ సెక్షన్ల కింద అయితే ఆయన అరెస్ట్ చేసి బాగుంటుందని ఉద్దేశం చేస్తున్నాము. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ గారికి నేను ఒకటే చెప్తున్నాను, ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు. మీ ప్రవర్తన గుర్తు చేసుకోండి, మీరు చేస్తున్న యాక్టివిటీస్ని మీరు గుర్తు చేసుకోండి. మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒకసారి మీ మాటలు మీరే రిపీట్ చేసుకోండి. ఎవడి మీద వాడితే వాడి మీద పడిపోయి నోటుకొచ్చినట్లుగా మాట్లాడడం వలన నీకు నీ రాజ్యాంగానికి నువ్వు చేస్తున్న పదవికి కూడా భ్రష్టు పట్టించే పరిస్థితి నువ్వు తీసుకురాకు. మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి వైకాపా టీడీపీ కూటమి పార్టీలు రాష్ట్రానికి పట్టిన రాహుకేతువులను వ్యాఖ్యానించారు. నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా టీడీపీ కూటమి దొందే అని దుయ్యబట్టారు. వైకాపా అరచేతిలో వైకుంఠం చూపిస్తే కూటమి కైలాసం చూపిస్తోందని వక్రీకరించారు. వైకాపా రాష్ట్రాన్ని అప్పులు, అరాచక, మద్య, జూద, గంజాయి, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేసిందన్నారు. కూటమి పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి నిప్పులు పొయ్యలో పడ్డట్టు తయారైందని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని తులసిరెడ్డి విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో విశాఖ డీసీసీ అధ్యక్షులు శ్రీ అడ్డాల వెంకట పద్మరాజు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ లక్కరాజు రామారావు, విశాఖ నగర అధ్యక్షులు శ్రీ పిరిడి భగత్ తదితరులు పాల్గొన్నారు. 18 మంది కావాలి, మీ పార్టీకి ఉండేది 11 మంది, 7 మంది తక్కువ. కాబట్టి అది రాదు అనేది అతనికి తెలుసు, అందరికీ తెలుసు. పోనీ ఇతను ఒక్కని కోసం ప్రవేశపెట్టిన నిబంధన కాదు, సాంప్రదాయం కాదు. గతంలో అనేక సాంప్రదాయాలు 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 294 ఎమ్మెల్యేలకు గాను 29 మంది కావాలి. కానీ ఆనాడు కాంగ్రెస్కు 26 గెలిచారు, 3 తక్కువ ఉన్నాయి. అందువల్ల ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. కేవలం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడరే 29కి గాను 26 వచ్చినా ఇవ్వలేదు. ఇక కేంద్రంలో లోక్సభలో చూస్తే 2014లో అక్కడ 543 గాను 54 రావాలి, కాంగ్రెస్కు 44 వచ్చినాయి, అందుకోసం ఇవ్వలేదు. 2019లో 54 గాను 52 వచ్చినాయి, అయినా ఇవ్వలేదు. కాబట్టి అటు మల్లికార్జున ఖర్గే గారు కానీ 2014లో, అటు అధీర్ రంజన్ చౌదరి కానీ 2019లో, రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళందరూ వచ్చేసి ప్రతిపక్ష నాయకులు కారు. కాబట్టి అటు లోక్సభలో సాంప్రదాయం ఈ విధంగా జరిగింది, రాష్ట్ర అసెంబ్లీలో. కాబట్టి ఇది తెలిసినప్పుడు పదే ఏం ప్రతిపక్ష నాయకునిగా నేను పులిందల ప్రజానికి అనుకుంది ఎమ్మెల్యే గానా లేదంటే ప్రతిపక్ష నాయకుని గానా? రాష్ట్ర ప్రజలు వచ్చేసి ఎవరిని కూడా ఎమ్మెల్యేగానే అనుకుంటారు. చంద్రబాబు నాయుడు కుప్ప ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డిని పులిందల ఎమ్మెల్యేగా, తర్వాత ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ముఖ్యమంత్రిని. ఎమ్మెల్యేలు వచ్చేసి ప్రతిపక్ష నాయకునిగా ఈ యొక్క నిబంధన ఉంటే ఎన్నుకుంటారు. కాబట్టి ఇది పిల్ల చేష్టాలు, మూర్ఖత్వము, అసెంబ్లీని ఫేస్ చేసే దమ్ము లేని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీ వాళ్ళు అసెంబ్లీని ఫేస్ చేసేదానికి దమ్ము లేక, సరుకు లేక దద్దమ్మ పార్టీగా, దద్దమ్మగా బిహేవ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉన్నది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెనం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. అటు వైకాపా, ఇటు కూటమి పార్టీలు రాష్ట్రానికి రాహు కేతువులుగా తయారైనాయి. దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో గత 5 సంవత్సరాల్లో అరచేతిలో వైకుంఠం చూపించాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి పాలన గత 9 నెలలుగా అరచేతిలో కైలాసం చూపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టించాలనో అన్ని విధాలుగా భ్రష్టు పట్టించాడు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా,
అరాచక ఆంధ్రప్రదేశ్గా, ఆటవిక ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి సర్వనాశనం చేసి ఆయన వెళ్ళిపోయినాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పని ఎలా ఉందంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తారైంది. ఈ 9 నెలల్లోనే అంతకంటే అధ్వానమైంది. మద్యం పరిస్థితి ఎలా ఉందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. ఇది మద్యం పాలసీ. మద్యం ఏరులై పారుతూ ఉంది. ఆఖరికి పాఠశాలల్లో, హై స్కూళ్ళల్లో పిల్లలకు వచ్చేసి గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలో కక్ష రాజకీయాలు చోటు చేసుకున్నాయి. అరాచక పాలన. ఆడోళ్లకు రక్షణ లేదు, మొగోళ్లకు రక్షణ లేదు, హిజ్రాలకు రక్షణ లేదు రాష్ట్రంలో. అటువంటి పరిస్థితి ఉంది. ఇక అప్పుల విషయంలో అటు జగన్ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, రుణాంధ్రప్రదేశ్గా తయారు చేశాయి. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల్లో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే మన నవ్య ఆంధ్రప్రదేశ్ వాటాగా వచ్చిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు. 16 మంది ముఖ్యమంత్రులు, 58 సంవత్సరాలు, 1,00,000 కోట్ల రూపాయల అప్పు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అదనంగా చేసిన అప్పు 2.5 లక్షల కోట్ల రూపాయలు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అదనపు అప్పు 6 లక్షల కోట్ల రూపాయలు. 58 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 6 లక్షల కోట్ల రూపాయలు. మొత్తము 9.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు వచ్చేసి డైరెక్ట్ అప్పు ఉంది. జీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో పాల్గొన్న అతిరథ మహారథులు. దగ్గుపాటితో అనుబంధాన్ని నెమరవేసుకున్న సీఎం చంద్రబాబు. నిరసన బాట పట్టిన సివిల్ సప్లైస్ హమాలీలు. తమను క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్. రాష్ట్రంలో రాహుకేతువులుగా వైసీపీ, టీడీపీ కూటములు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కామెంట్. ఇవి ఇవాల్టి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.